ఏదో ఉంది, అందుకే నాయుడు బావ అన్నావు. ఏంటో చెప్పు, అసలేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఏం లేదని చెప్పాను కదక్క, వదిలే. ఏమీ లేనప్పుడు నాయుడు బావ అని ఎందుకురా అన్నావు? నాయుడు బావ ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? మరి అపర్ణ ఎవరినైనా? చచ్చా, తను చాలా మంచి అమ్మాయి. మరి ఏ సంబంధం లేకుండా లవ్ విషయంలోకి నాయుడు బాబు ఎందుకు వచ్చాడ్రా? రేయ్, నిజం చెప్తే నువ్విక్కడే నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు. నిజంగా? అంతేకాదు, నేననుకున్నట్టు వాళ్ళకేదైనా లవ్ ప్రాబ్లం ఉంటే నీతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అక్క. నువ్వింత కోఆపరేట్ చేస్తావని తెలిసా కూడా చెప్పకుండా ఎలా ఉంటాను? నాకు తెలిసింది మొత్తం చెప్పేస్తాను. మొన్న ఇంట్లో నాకు లెటర్ దొరికిందక్క. లెటరా? అవునక్క. ఎవరు రాశారు? ఎవరికి రాశారా? నాయుడు బావ అపర్ణకి రాశాడు. ఏమని రాశాడు? అది మళ్ళీ నువ్వెవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పనులే, ముందు చెప్పు. ముఖ్యంగా రాజావారికి అస్సలు తెలియకూడదు. అలాగే చెప్పు. ఒట్టు? ఒట్టురా, చెప్పు. ఆ లెటర్లో ఏం రాసిందంటే, నేను నిన్ను నేను నిన్ను ఓ 5,000 అప్పు అడుగుదాం అనుకుంటున్నాను, ఇస్తావా అని రాసిందక్క. అప్పు అడిగాడా? అదేదో ఇంటికొచ్చి అడగచ్చు కదా, దానికోసం లెటర్ రాయడం ఎందుకు? అడగడానికి మొహమాటం అడ్డొచ్చిందేమో అక్క, అందుకే లెటర్ రాశాడు. ఇప్పుడు మన అగ్రిమెంట్ ప్రకారం నిజం చెప్పేశాను కాబట్టి నేను ఇక్కడే ఉండొచ్చు అనమాట, అంతేగా? అర్థమైందిరా. నువ్విక్కడే టెస్ట్ వేయడానికి నాయుడు బాబా లెటరు 5,000 అప్పు అని కట్టుగా చెప్పి నా చెవిలో పూ పెడదాం అనుకుంటున్నావు. ఆ నాయుడు బాబా చదువులో నాకన్నా గొప్పోడ్రా. వాడేం లెటర్ రాయలేదని నాకు తెలుసు. ఆడిన నాటకాలు చాలు, ముందు బయలుదేరు. మోసం, ఉండమని మాటిచ్చి తప్పుతావా? నేను బయలుదేరను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో బామ్మకు ఫోన్ చేస్తాను, వచ్చి ఈడ్చుకెళ్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ముందు బయలుదేరు. ఏంటమ్మా? మామయ్య వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఊరికి. ఎందుకు? ఏమో, మా అమ్మ బలవంతంగా పంపించేస్తుంది. అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? రూమ్ లో. అలాగా, వెళ్దాం పద. బావా, ఏంటి బావా ఊరు వెళ్ళిపోతున్నావా? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. వెళ్ళట్లేదా? వెళ్తున్నాను. మరి డ్రీమ్ గర్ల్ ఆమెను వెతకవా? ఎన్ని రోజులు వెతకాలి, ఎన్ని చోట్ల వెతకాలి? వెతికి వెతికి నా మీద నాకే విరక్తి వస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నాను స్నేహ. ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా బావా? అవును, మనస్ఫూర్తిగానే అంటున్నాను. డ్రీమ్ గర్ల్ దొరకకుండా వెళ్ళిపోతున్నందుకు కొంచెం కూడా బాధగా లేదా? బాధ లేదు స్నేహ, చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్తున్నాను, చాలా ఆనందంగా వెళ్తున్నాను. ఇదేనా బావా ఆనందం? ఇదేనా బావా ఆనందం? నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తావా? బాధగా ఉంది స్నేహ, చాలా బాధగా ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన నా డ్రీమ్ గర్ల్ని విడిచిపెట్టి వెళ్తున్నందుకు తట్టుకోలేనంత బాధగా ఉంది. కానీ ఏం చేయను, ఈ ఊరు నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు. కానీ మేము నీ వాళ్ళమే కదా బావా. ఎందుకు స్నేహ, ఎందుకు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు? ఎందుకు నాకింత దగ్గరయ్యారు? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది తెలుసా? రేపటి నుంచి మీరు కనిపించారంటే ఏదో దూరం చేసుకున్నట్టు, నాకు కావాల్సినవన్నీ దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలు స్నేహ, ఈ ఎఫెక్షన్ చాలు. ఇంకా ఎక్కువైతే ఎవరికి మంచిది కాదు. మామయ్య, నువ్వు నీ డ్రీమ్ గర్ల్ ని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? లేదా మా అపర్ణ అత్తని స్నేహ అత్తని వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? ఎలా ఉంటుందో తెలియని డ్రీమ్ గర్ల్ కంటే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనిపించి మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది. ఏదేమైనా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలని కోరుకుంటున్నాను. అసలు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది బావా? ఇప్పుడు వెళ్ళకపోయినా ఎప్పుడొకప్పుడు వెళ్ళి తీరాలిగా. అప్పటి వరకు ఉండి అందరికీ అలసైపోయే కంటే
ముందే వెళ్ళడం మంచిది, అందుకే వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు బావా. అయినా అక్కకు భయపడి ప్రేమని ప్రేమించిన అమ్మాయిని వదులుకొని వెళ్లేంత పిరికివాడు అనుకోలేదు. నేను పిరికివాడిని. నాలాంటి వాడికి మీలాంటి ధైర్యవంతులు ఉన్న ఇంట్లో ఉండే అర్హత లేదు. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. మరి నువ్వు ఎదురు చూసినట్టే నీకోసం నీ డ్రీమ్ గర్ల్ కూడా ఎదురు చూస్తే, నువ్వు వస్తావని ఏదో ఒక రోజు కలుస్తావని నీకోసమే బతుకుతుంటే ఆమెకేం సమాధానం చెప్తావు బావా? సారీ 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 సారీ, ఇదే ఆమెకు చెప్పే సమాధానం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. దయచేసి నన్ను వదిలే. ప్లీజ్ బావా, ఇంకొకసారి ఆలోచించు. 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. నువ్వు తొందరపడుతున్నావు బావా. ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాను. నీ ప్రేమ గురించి కాదు బావా, కనీసం నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి అయినా ఆలోచించు. నా ప్రేమే వద్దనుకున్నప్పుడు ఇంకొకరి ప్రేమతో నాకు సంబంధం ఏముంది? ప్లీజ్ బావా, నువ్వు వెళ్ళిపోతే తను బతకలేదు బావా. ఇక్కడే ఉంటే నేను బ్రతకలేను స్నేహ. నా చావు నన్ను చావని. బాయ్. బావా, ఇప్పుడు ఏం చేయాలి? బావని ఎలా ఆపాలి? దీనికొకటే మార్గం. నాయుడు బావా. నాయుడు బావా. అయ్య బాబు వసంత ఏంటి నసా? నీకు డ్రీమ్ బాయ్ కావాలి కదా, తీసుకొస్తానండి. తీసుకురావాలి కదా. నాయుడు బావా, అర్జున్ ఊరు వెళ్ళిపోతున్నాడు తెలుసా? నువ్వా? అయ్య బాబాయ్ అనుకున్నట్టు అయిపోయింది. భలే వార్త ఇచ్చావు. సూపర్. నీకు అసలు మైండ్ ఉందా? అర్జున్ వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలియకూడదు ఏంటి? బయటదేను నువ్వు పద్దాక డ్రీమ్ గర్ల్ అనే నష్ట బుద్ధి ఇల్లు ప్రశాంతంగా ఉంటదని నువ్వే కదా నాకు చెప్పావు. అందుకే కదా మా మహానటి సావిత్రి వన్స్ మోర్ వాసంతని రంగంలోకి దింపాను. అయ్యో, నీకు వివరంగా చెప్పేంత టైం లేదు నాయుడు బావా. అర్జున్ గా నువ్వేదో ఒకటి చేసి అర్జున్ వెళ్లకుండా ఆపేయాలి. ఏ నీ బాధ స్నేహ? నువ్వే పంపించే అన్నావు, ఇప్పుడేమో ఆపే అంటున్నావు. అతను ఆపితే తర్వాత దీన్ని ఆపలేక నేను చచ్చిపోతాను. సర్లే ఏదో ఒకటి చేసి ఆపుతాను. మధ్యలో ఈ ఫోన్ ఒకటే ఫోన్ చేసి టైం. సుకన్యక్క. నాయుడు బావా, నాకు అర్జెంట్ గా ఒక హెల్ప్ కావాలి. హెల్ప్? అయ్యి బాబాయ్ నువ్వు అడగడం ఏంటి? అడ్రస్ ఇచ్చేసేస్తా. నేను అర్జెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అందుకోసం బాగా ఇంగ్లీష్ తెలిసిన ఒక టీచర్ కావాలి. మా ఊళ్ళో ఇంగ్లీష్ టీచర్ ఎవరున్నారక్క? అబ్బచా, మన ఊళ్ళో ఉంటే నేను పిలుచుకోలేనా? లేరు కాబట్టే నీకు చెప్పాను. డబ్బులు ఎంతైనా పర్వాలేదు కానీ నెల రోజుల్లో నాతో ఇంగ్లీష్ లో మాట్లాడించాలి. అలాంటి టీచర్ ని తీసుకురా. సరే చూస్తానులే. చూడడం కాదు, వెంట పెట్టుకుని తీసుకురా. అలాగే తెచ్చేస్తాను. ఇదిగో, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ముఖ్యంగా మా స్నేహకు అస్సలు తెలియకూడదు. స్నేహగా అస్సలు తెలీదు. సరే, ఉంటాను. ఏంటి అర్జున్ గా ఇంగ్లీష్ టీచర్ తెమ్మందా? అయ్యి బాబాయ్ బోలేడు స్నేహ. నువ్వు నీ జాతకాలు తెలుసా? ఎలా చెప్తావు నువ్వు? అన్నీ అలా తెలిసిపోతుంటాయి. ఇంగ్లీష్ టీచర్ దొరికిందని చెప్పే. దొరికిందా? ఎక్కడ దొరికింది? అబ్బా, దొరకలేదు కానీ దొరుకుతుంది. ఎవరు? వన్స్ మోర్ వసంత. తను వస్తే అర్జున్ వెళ్లకుండా ఆపొచ్చున్నాడు బావా. ఏడి స్నేహ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వన్స్ మోర్ వసంత ఏటి? ఇంగ్లీష్ టీచర్ ఏటి? అర్జున్ వెళ్లకుండా ఆగిపోవడం ఏంటి? వన్స్ మోర్ వసంతకి సంబంధం ఏంటి? ఏటి సంబంధం ఉంది నాయుడు బావా. అయ్యి బాబాయ్ సూపర్ స్నేహ. అదర గురించి ఐడియా. వన్స్ మోర్ వసంత చేయగలుగుతుందంటావా? అయ్యి బాబాయ్ ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసు నువ్వు? వన్స్ మోర్ వసంత ఏ క్యారెక్టర్లోకైనా దూసుకెళ్ళిపోద్ది. సారీ అపర్ణ, మీ లవ్కి ఎలాంటి హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీ అందరినీ ఎప్పుడు కలుస్తానో, వెళ్తున్న విషయం తనతో చెప్పాలా వద్దా? అమ్మో, అక్కకు తెలిస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. చెప్పకుండా వెళ్తే ఫీల్ అవుతుంది. ఏదైతే అది అవుతుంది, చెప్పే వెళ్తాం. అరే, ఎక్కడికి వెళ్ళిపోయింది? జరా, వస్తున్నావా? వస్తున్నా అక్క. ఎక్కడున్నావు అపర్ణ? త్వరగా కనిపించు. ఎంతసేపురా ఇంకా? తొందరగా రా. 1 minute అక్క. గాడ్, ఒక్కసారి కనిపించపర్ణ. వస్తున్నావా? నేను రావాలా? వద్దక్క, నేనే వస్తున్నాను.
సారీ అపర్ణ. ఇన్ని రోజులు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాం, బావ మరదళ్ళలా తిరిగాం. ఇన్ని రోజులు నేను హ్యాపీగా ఉన్నానంటే అది నీ వల్లే. బట్ నేను మిస్ అవుతాను అపర్ణ, చెప్పకుండా వెళ్తున్నాను. ఐఎమ్ సారీ. బాయ్. అపర్ణ, ఎందుకేనా నేనెన్నిసార్లు పిలిచినా రానన్నది? అంటే ఊరికి వెళ్ళిపోతున్నాను కదక్క. అన్నీ ఉన్నాయా లేవా, ఏమైనా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా అని చెక్ చేసుకుంటున్నానక్క. నువ్వేం చెకింగ్లు చేస్తున్నావో నాకు బాగా తెలుసురా. నువ్వు ఇక్కడ ఎవరికి చెప్పెళ్లాల్సిన అవసరం లేదు. బయలుదేరు. అది కాదక్క, ఒకసారి రాజా వరకైనా. అబ్బా, ఏం అక్కర్లేదురా. నువ్వు చెప్పకుండా వెళ్ళావని ఇక్కడెవరు ఏడ్చేవాళ్ళు లేరు. అయినా నీకు ఇదే పిచ్చిరా, పని మనుషులకి పాలేర్లకు కూడా చెప్పి వెళ్తానంటావు. నేను చెప్తానంటుంది. తెలుసు తెలుసు, నువ్వు వివరంగా చెప్పేంత వరకు అర్థం చేసుకోలేనంత వెరిదాన్ని అనుకున్నావా? నువ్వు చెట్టు మీద ఆకులు లెక్క పెడితే నేను ఆ చెట్టు మీద ఉన్న పెట్టే ఏకలు కూడా లెక్క పెట్టే రకం. నువ్వు ఎవరి కోసం ఆగావో, ఎవరికి చెప్పాలని ఆగావో నాకు తెలుసు. కాకపోతే వాళ్ళకంత సీన్ లేదని నీకే తెలీదు. వెళ్దాం పద. అది కాదక్క. నోరు మూసుకొని పద. రా, ఇంకా చూస్తావేంటి? అది కాదక్క. రా. ఆగండి ఆగండి. ఈ పుస్తకాలేంటి, గెటప్ ఏంటి, నన్ను ఎక్కడికి తీసుకొచ్చా నాయుడు బావా? ఈ డ్రీమ్ బాయ్ గురించి. నా డ్రీమ్ బాయ్ గురించా? అతను ఎక్కడ ఉంటాడు? మా ఇంట్లోనే ఉంటాడు. మరి మీ ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చా? ఇదే మా ఇల్లు. ఓహో అలాగా. మరి నా డ్రీమ్ బాయ్ ఎక్కడ? డ్రీమ్ బాయ్, డ్రీమ్ బాయ్. వందా ఆగు. ఏటి వల్ల పడ్డ చేపలకు లవలో కొట్టించుకుంటున్నావు? చూపిస్తాను ఆగే. నువ్వు నీ డ్రీమ్ బాయ్ కలవాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. మరి ఏటవి? నీకు ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్? ఏమంటివి ఏమంటివి? నీకు ఇంగ్లీష్ వచ్చా అంటివా? ఎంత మాట ఎంత మాట. ఇది డ్రీమ్ గర్ల్ పరీక్షయే కానీ ఇంగ్లీష్ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. పాపు, ఇంకోసారి డ్రామా డైలాగులు చెప్పావంటే మా నాయుడు బావ కవిత వినిపిస్తాడు. గుండె పగిలి చేస్తావు. అమ్మా, ఈ కవితల గురించి నాకు బాగా తెలుసు కానీ దయచేసి ఆ కవితల గురించి వద్దు. ఈ మధ్య నేను బాగా రాస్తున్నాను. నాయుడు బావా, కొన్నాళ్ళు ఇంకా నేను బతకాలనుకుంటున్నాను, నన్ను బతకనివ్వు. వెరీ గుడ్. మరైతే నీకు ఇంగ్లీష్ ఏమాత్రం వచ్చో చెప్పు. ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ బాత్ ఇంగ్లీష్, ఐ బ్రీత్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ బుష్ ఇంగ్లీష్. చాలు చాలు చాలు, చాలా ఆపు. నీకెంత బాగొచ్చో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చాలా ఆపు. ఇప్పుడు అక్కడున్న మనిషిని ఇక్కడికి రా అని పిలవడానికి ఏం చెప్తారు? అది ఇంకా సింపుల్. అక్కడికి వెళ్ళి కమీరు కమీరు అంటారు. అబ్బో, మనకి కమ్ హియర్ తప్ప ఇంకేం వచ్చినట్టు లేదు. నువ్వు వసంత నేర్పించాల్సింది ఎవరికి? సుగన్యక్కకి. సుగన్యక్కే అసలు రాదు కదా. తర్వాత తనకి ఇంగ్లీష్ రాదని తెలిస్తే తర్వాత కదా, ముందాక ఇంగ్లీష్ వస్తాయి కదా. ఇదిగో నువ్వేం మాట్లాడుకో. ముందు ఎలాగోలా ఇంగ్లీష్ టీచర్ ఇరిగించావు అనుకో, ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చూసుకుందాం. అయితే ఓకే నాయుడు బాబా. ఇదిగో వసంత, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్వి కాదు, డ్రీమ్ గర్ల్ ని. నువ్వు డ్రీమ్ గర్ల్వే, కాకపోతే
ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ క్యారెక్టర్ కూడా చేస్తున్నావు. అంటే ఒక్క పేమెంట్ కి 2 క్యారెక్టర్లా? ఛే, 2 క్యారెట్లుగా ఒక్క పేమెంట్. నో, నాకేం నచ్చలేదు. క్యారెక్టరా? కాదు, పేమెంట్. పేమెంట్ సంగతి పక్కన పెట్టి వసంత. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ క్యారెక్టర్లో ఇరదీసు అనుకో. తర్వాత ఈ నాయుడు బాబా కల్చరల్ యాక్టివిటీస్ క్లబ్ లో నువ్వే జడ్జివి. జడ్జా? మరి లాయర్ ఎవరు? లాయర్ ఉండడానికి అది కోర్ట్ కాదు, ఇట్స్ క్లబ్. అర్థమైంది. కాకపోతే చిన్న కండిషన్. కండిషన్సా ఏంటవి? నేను టీచర్ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు టీచర్ లాగే ఫీల్ అవుతాను. స్టూడెంట్ ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా బెత్తంతో దబ్బిడి దిబ్బిడే దబ్బిడి దిబ్బిడే. దబిడి దిబిడా? నాయుడు బావా, నాకేదో తేడా కొడుతుంది. నువ్వేం భయపడకు స్నేహ, నాయుడు బాగున్నాడు కదా, నేను చూసుకుంటాను. ఇదిగో వసంత, నువ్వు వసంత ఎవరా పిల్లవెదవా? నేను ఇంగ్లీష్ టీచరు ఇంద్రముఖి. అబ్బో, అప్పుడే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయింది నాయుడు బావా. మనకు కావాల్సింది కూడా అదే కదా స్నేహ, అదరు కూడా అదే. ఇదిగో నీ స్టూడెంట్ లోపల ఉంది టీచరు ఇంద్రముఖి గారు, లోపలికి వెళ్దాం పదా. టీచర్ మీద చేయత ఇడియట్. సారీ టీచరే, పొరపాటు అయిపోయింది, లోపలికి వెళ్దాం పద. పదండి టీచర్. ఇది వసంత టీచర్. టీచర్ వసంత, కొంచెం ఆగండి టీచరు. సుకన్యక్క, సుకన్యక్క. ఏంటి నాయుడు బావా, ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసావు? మరి ఫోన్ చేసింది ఎవరు, ఏర్పడింది ఎవరు? సుకన్యక్క. సుకన్యక్క ఏర్పడిగా కూడా లేడీ చేస్తే నాయుడు బాబుని ప్రయోజనం ఏంటి? అందుకే వచ్చేసా. అవును, ఇదెవరు? వరదలో కొట్టుకొచ్చిన బురద పావులా ఉంది. ఇదెవరు? పప్పు తిని పర్సెంట్ నిప్పుకోలాగుంది. ఏయ్, నన్నే నిప్పుకోడంటావా? ఏ, నన్ను బురదపాం అనలేదా? ఏ నాయుడు బావా, అసలు ఎవరిది? నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చా? నాయుడు బావా, అసలు ఎవరిది? దీనింటికి నన్నెందుకు తీసుకొచ్చా? అమ్మా అక్కలో మీరు కాసేపు పందెం పూజిల్లా కాలు తోవడం ఆపితే నేను మ్యాటర్ చెప్తానే. సరే చెప్పు. ముందు నా గురించి చెప్పు. అలాగే. నా ఇంటికి అదొచ్చిందా? దానింటికి నేను వచ్చానా? ముందు నా గురించి చెప్పు. ఎవరింటికి ఎవరొచ్చినా వచ్చింది నీ గురించి కాబట్టి ముందు నా గురించే చెప్పు. ఏ, అసలు ఎవరివే నువ్వు? నాతో పోటీ పడుతున్నా? నువ్వెవరే నా ముందే తొడగొడుతున్నా? అమ్మా తల్లో నీకు చేతులు ఎంత అన్నం పెడతాను, కాసేపు నోరు మూసుకోండి ప్లీజ్. ఆ ముక్క దాంతో చెప్పు. అసలు లేదు, దానికి ఇచ్చే డైలాగు. నోర్మే. షట్ అప్ రాస్కెల్. నన్ను ఇంగ్లీష్ లో తిడతావా? ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ లో కాక తెలుగులో తిడుతుందా? నువ్వు నువ్వు ఇంగ్లీష్ టీచర్ వా? అవును. అవునక్క, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటా అన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను ఇంగ్లీష్ టీచర్ ఇంద్రముఖి. ఓహో, ఈవిడేనా నా స్టూడెంట్? అవును టీచర్. చాలా చిన్న స్టూడెంట్. మీరు కూడా చాలా పెద్ద టీచర్. అవును, మీరేం చదువుకున్నారు టీచర్? ఆ పేకల్లాగా చదువుకుందే, కాకపోతే ఏం చదివిందో పైకి చెప్పడానికి ముక్కుంది, అందుకే ఎవరైనా ఎంతవరకు చదివిని అడిగితే అసలు చెప్పదు. ఇదిగో నాడు బావా, స్క్రిప్ట్ లేక ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అదే స్క్రిప్ట్ ఉందనుకో, మా ఇద్దరు డైలాగ్లు నువ్వు కాకుండా ఎవరి డైలాగ్ అలా చెప్పుకుంటా. డైలాగ్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ లో చెప్పింది. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది. మీరు ఇంగ్లీష్ లో ఏదైనా మాట్లాడండి. I eat English, I speak English, I push English, I walk English, I sleep English, I push English. Lorry back lorry, lorry front pori, pori eat pori, pori with curry. You don't worry. సూపర్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ నాకు బాగా నచ్చేసింది. నచ్చిన వేస్టే వదినా. నాయుడు బావా, ఇంగ్లీష్ అంత తొందరగా రాదు కానీ వచ్చినా ఇప్పుడు ఆవిడ నేర్పలేదు. నా మాట విని పంపించేయి. ఏడు పంపించేసేది? ఆవిడ ఉంటుంది, నాకు ఇంగ్లీష్ నేర్పుతుంది. ఆమె ఇక్కడ ఉంటేగా నేర్పించడానికి. ఎందుకూడదు? ఎందుకంటే ఆమె ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఫారెన్ కి వెళ్తుంది వదినా. అంటే స్టూడెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా ఆలోచిస్తావేంటి నాయుడు బావా? ఇప్పటికే మా సుకన్య వదిన టీచర్ మీద ఆశలు పెంచుకుంది. వెంటనే పంపించకపోతే ఆవిడ్ని కిడ్నాప్ చేసినా చేస్తుంది. నా మాట విని. చాలే, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని నీకు కుళ్ళు. అందుకే వచ్చిన దగ్గర నుంచి టీచర్ని ఎలా పంపించేయాలని ప్లాన్ చేస్తున్నావు. టీచర్ వెళ్ళదు, వెళ్ళనివ్వను. ఎంత ఖర్చు అయినా సరే
ఇక్కడే ఆవిడకి బెంచ్ నేర్పిస్తాను. బెంచ్ కాదు వదినా, ఫ్రెంచ్ ఫ్రెంచ్. అదే అదే, ఆ భాష నేర్పించే వాళ్ళు ఎక్కడుంటారు? ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఎక్కడో ఎందుకు సుకన్య, ఇక్కడే ఉన్నారు. ఎవరు? ఎవరిటి తెలీదు. మీ తమ్ముడు అర్జును పార్ని చదువుకు వచ్చాడు కదా, ఓసారి అడిగితే తనకి ఫ్రెంచ్ బాగా వచ్చని చెప్పాడు నాతో. అయితే పని అయిపోయినట్టే. ఏంటి పని అయిపోయేది? మీ తమ్ముడు ఊరెళ్తున్నాడు కదా వదినా. వెళ్ళడానికి వాడేవుడు. నేను ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. రే అర్జున్, అర్జున్, అర్జున్. వస్తున్నా. ఏంటక్క? డ్రీమ్ బాయ్, డ్రీమ్ బాయ్. నీకు డ్రింగర్లు కాదు, ఇంగ్లీష్ టీచర్. అర్థమైంది. ఇతను ఎవరో నాకు తెలీదు, అస్సలు తెలీదు. రే అర్జున్, ఇంగ్లీష్ టీచర్ రా, నాకు ఇంగ్లీష్ నేర్పడానికి వచ్చింది. ఎవరిదే?